ఇక నుంచి ఇండియాలో ఓల్డ్ మంక్, బ్లాక్ పెప్పర్, రాయల్ ఛాలెంజ్, మెక్డానల్డ్స్ నెంబర్ 1, యాంటిక్విటీ బ్లూ ఇలాంటి బ్రాండ్స్ అన్ని కూడా బ్యాన్ చేయబోతున్నారు. మ్యాటర్ ఏంటంటే FSSAI, ఫుడ్ సేఫ్టీ సెక్యూరిటీ అథారిటీ ఆఫ్ ఇండియా మీరు రోజు తాగే ఈ మందు కంపెనీల మీద తనిఖీలు నిర్వహించింది. అయితే యాక్చువల్లీ ఈ బ్రాండ్స్ తయారు చేస్తున్న విస్కీ, రమ్ ఇలాంటివి ఎలా తయారు చేస్తారంటే చాలా ఇయర్స్ పాటు వుడెన్ రమ్ లో ఈ మందు నుంచి అలా స్టోరేజ్ చేసిన తర్వాత దాని నుంచి వచ్చిన ఒరిజినల్ మందుని అమ్మాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే త్వరగా ఈ మందుని అమ్మాలని కొన్ని కలర్స్, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ ఇవన్నీ కలిపేసి మీకు అమ్మేస్తున్నారు. దాన్ని గుడ్డిగా మీరు తాగేస్తున్నారు. ఏమో ఇందులో ఏదో ముందు అంతే తాగేస్తాం, తాగుబోతులు అంతే, మాకేం తెలుస్తుంది. సో ఫుడ్ సేఫ్టీ సెక్యూరిటీ అథారిటీ ఆఫ్ ఇండియా మీరు రోజు తాగుతున్న ఓల్డ్ మంక్, బ్లాక్ పెప్పర్, యాంటిక్విటీ బ్లూ, రాయల్ ఛాలెంజ్, మెక్డానల్డ్స్ నెంబర్ 1 ఇలాంటి బ్రాండ్స్లో ఉన్న కొన్ని స్పెసిఫిక్ వేరియంట్స్ని బ్యాన్ చేయబోతుంది. అయితే వీళ్ళు తనిఖీలు నిర్వహించినప్పుడు 95% ఆర్టిఫిషియల్ మందే ఉందంట. కేవలం 5% మందు మాత్రమే ఒరిజినల్గా తయారు చేసిన మందుని దాంట్లో మిక్స్ చేసి మీకు అమ్ముతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డ్ మంక్ బాటిల్ మీద లేబుల్ చూడండి, 7 ఇయర్స్ పాటు బ్లెండ్ చేసిన మందు అని చెప్పి దాని మీద రాసింది. కానీ ఒరిజినల్గా దాన్ని అలా తయారు చేయట్లేదు. అయితే ఈ బ్రాండ్స్ అన్నింటినీ కూడా ఇండియాలో బ్యాన్ చేయట్లేదు. దీంట్లో ఉన్న కొన్ని స్పెసిఫిక్ వేరియంట్స్ మాత్రమే బ్యాన్ చేస్తున్నారు. మరి ఇప్పుడు ఆల్రెడీ లిక్కర్ షాపుల్లోకి, మార్కెట్లోకి వచ్చేసిన మందు పరిస్థితి ఏంటంటారా? వాటి మీద లేబుల్స్ మార్చి దీంట్లో ఆర్టిఫిషియల్ కలర్ కలిపారని చెప్పి కస్టమర్స్కి తెలియజేయాలని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా తెలియజేసింది.